హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి డార్క్ వెబ్ గురించి పెద్ద తెలిసి ఉండకపోవచ్చు. అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏమిటి, అక్కడ ఏం చేస్తుంటారు, నిజంగా డార్క్ వెబ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈరోజు మన వీడియోలో టాప్ 3 డార్క్ వెబ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నెంబర్ 3, ద రెడ్ రూమ్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ చూసినా ఈ డార్క్ వెబ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం విన్న ఒక 15 ఏళ్ల కుర్రాడు ఒక్కసారైనా సరే డార్క్ వెబ్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. అందుకోసం తన ఐడెంటిటీని ఎవరు గుర్తుపట్టకుండా తార్ అనే అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాడు. అయితే బ్రౌజింగ్ చేయడం మొదలు పెట్టగానే ఆ అబ్బాయికి ఫ్యూజులు ఎగిరిపోయింది. ఆ పిల్లోడికి ఆ డార్క్ వెబ్లో రకరకాల ఇల్లీగాలిటీకి సంబంధించిన విషయాలని చూశాడు. ఇంతలో ఆ పిల్లోడి స్క్రీన్ మీద ఒక లింక్ అయితే ఓపెన్ అయింది. అందులో ఇఫ్ యూ వాంట్ సర్ప్రైజ్ ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ లింక్ అని ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఒక రెడ్ కలర్ చీకటి రూమ్ లో ఒక స్ట్రేంజర్ ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి కుర్చీలో కట్టేశాడు. ఆ తర్వాత లైవ్ స్ట్రీమ్ లో ఉన్న చాలా మంది వ్యక్తులు ఆ స్ట్రేంజర్ కి బిట్ కాయిన్స్ పంపడం మొదలుపెట్టారు అమ్మాయిని టార్చర్ చేయమని. ఇదంతా చూసిన 15 ఏళ్ల కుర్రాడికి వెన్నులో వణుకు పుట్టి ఆ లైవ్ స్ట్రీమింగ్ నుంచి బయటకు వచ్చేసాడు. ఆ వెబ్సైట్ నుంచి బయటకు వచ్చిన కొన్ని సెకండ్లకి ఆ అబ్బాయికి ఇంకో లింక్ వచ్చింది. ఆ లింక్ లో వైఆర్ లివింగ్ సూన్ అని ఆ అబ్బాయి పేరుతో సహా ఉంది. అది చూసిన ఆ పిల్లడికి ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. బుర్ర బద్దలైపోయింది. తన ఐడెంటిటీని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడం కోసం తార్ అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేశాడు. అయినా సరే ఆ స్ట్రేంజర్కి ఆ పిల్లోడి పేరు ఎలా తెలిసిందో ఎంతకీ అర్థం కాలేదు. ఇంకా పిల్లోడు భయపడిపోయి ఆ డార్క్ వెబ్సైట్ని క్లోజ్ చేసేసాడు. ఈసారి ఒక సెకండ్లోనే ఇంకో లింక్ అయితే ఓపెన్ అయింది. అందులో ఈ లైవ్ స్ట్రీమింగ్ నుంచి నువ్వు వెళ్ళిపోతే అమ్మాయి ప్లేస్లో నువ్వు ఉంటావని చెప్పి మెసేజ్ ఉంది. అంతే కదా, తన అడ్రస్తో సహా మెసేజ్ చేశారు. ఇంకంతే, ఆ మెసేజ్ చూసిన పిల్లోడికి ఒళ్ళంతా చెమటలు పట్టేసి సిస్టమ్ని షట్ డౌన్ చేసి పనుకున్నాడు. ఇది జరిగిన ఒక వారం రోజుల తర్వాత పిల్లోడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటాయి. తర్వాత తన బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్లో ఒక పేపర్ దొరుకుతుంది. దాంట్లో చెప్పాను కదా అమ్మాయి ప్లేస్లో నువ్వే ఉంటావని రాసుంది. కొన్ని నెలల తర్వాత ఈ పిల్లోడు కూడా మిస్ అయ్యాడు. ఇంతకీ ఈ పిల్లోడు ఏమాడో ఎవరికీ తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.